కాశ్యపాన్వయ సంజాతం నారసింహ పదాశ్రితం రామానుజ గురుం వందే పాణినీయ పయోనిధిం. భాగవత సద్గోష్ఠికి సాదరంగా ఫన్ పలుకుతూ పెద్దలకు దాసం సమర్పించుకుంటూ ఈరోజు మన తిరుమంత్రార్థ వైభవాన్ని చెప్పుకుందాం. దాంట్లో మొదటిగా ఈ నారాయణ మంత్రం ఎలా ఆవిర్భవించిందో చెప్పారు. మోక్షము, మోక్షము, ముముక్షువు, అలాగే ముక్తులు, నిత్యసూరులు, ఆళ్వార్లు, ఆచార్యులు వీళ్ళ యొక్క గొప్పతనాన్ని చెప్పారు. ఆచార్య వైభవాన్ని కూడా చెప్పారు. ఈ మంత్రరాజ్యం అనబడడానికి కారణం కూడా చెప్పారు. ఇది తక్కువ అక్షరాలతో అల్పాక్షరాలు కూడి ఉన్నది. అర్థం మాత్రం చాలా లోతుగా ఆచార్యుల ద్వారా తెలుసుకోదగింది అని చెప్పారు. ఇదే ముక్తిదాయకం అని కూడా చెప్తున్నారు. తర్వాత ఈ మంత్రం కూడా ఎప్పుడు ఋషుల యొక్క అధీనంలోనే ఉంటుందని, ఆ ఋషులు సాక్షాత్తు పరమాత్మే ఈ జీవుల్ని ఉద్ధరించడం కోసమని తానే గురు శిష్యులుగా అవతరించి బదరికాశ్రమంలో నరుడికి నారాయణుడు ఉపదేశం చేసినటువంటి మంత్రం ఇది. ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ మంత్రము చాలా చిన్నదైనా కూడా అర్థం చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పారు. ఆ తర్వాత ఏమో ఇదేమో గురువులకు శుశ్రూష చేసి పొందదగింది అని చెప్తున్నారు. అసలు దీంట్లో మోక్షము అంటే విడువదగినది అనేది, అంటే ఈ సంసార చక్రంలోంచి, ఈ జనన మరణ చక్రంలోంచి విడిపడమే ఈ ముముక్షువులు కోరుకునేది అని చెప్పేది ఈ మంత్రం. అదే అసలు మంత్రం తీసుకోవడానికి అలాంటి ఇచ్చకల వాళ్ళకే ఇది ప్రత్యేకము, చాలా గుహ్యమైనది, రహస్యమైనది. ఆ ఆర్తి లేకపోతే దాన్ని పొందడానికి అర్హత లేదు ఎవరికైనా సరే అని చెప్తున్నారు. తర్వాత వీటి యొక్క నారాయణ మంత్రము ఈ జీవుల యొక్క స్వరూపాన్ని తగినట్టుగా ఉండేది. స్వరూపంకి తగిన వాని యొక్క అలాగే ఈ సంసార చక్రం నుంచి విడిపడాలి అనుకునే వాళ్ళకి దీనికి పరిపూర్ణ జ్ఞానం కలిగిస్తుంది ఈ మంత్రము అని చెప్తున్నారు. తర్వాత ఈ చేతనుడి యొక్క చేతనుడికి ఉండవలసినటువంటి కొన్ని లక్షణాల నుంచి చెప్తున్నారు. చేతనుడు భగవంతునికి వాని ఇష్ట ప్రకారం వినియోగించుటకు తగిలి ఉన్నట్టు ఉండాలి. యథేష్ట వినియోగార్హంగా ఉండాలి ఈ జీవుడు. పరమాత్మ మనని తనకి ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగించుకునేటువంటి ఒక పనిముట్టులాగా మనం భావించుకోవడమే కాదు, ఆచరణలో కూడా అలాగే ఉండాలి. జీవునికి అంటే ఏమిటి, ఇంకా నాకంటూ ఏమి లేదు, నాకంటూ ఏ కోరిక లేదు, మనకి ఏమీ స్వాతంత్రం లేదు అనుకున్నప్పుడే అలా చేయగలం. తర్వాత నేను పరమాత్మకి శేషపుత్రుడిని, పరమాత్మకే కాదు ఆచార్యులకి, ఆచార్య పరంపరకి, భాగవతత్వములకి కూడా, అది భాగవతత్వముల వరకు కూడా పర్యవసానం చెందేట్టుగా ఉండాలి. తర్వాత ఇతరులకి దాసుడుగా ఉంటాను, నేను ఎవడన్నా కాస్త డబ్బులు ఇస్తే వాళ్ళకి స్తోత్రాలు చేస్తాననేటువంటి బుద్ధి ఉండకూడదు. తర్వాత దీన్ని తన కోరడానికి నేనే ప్రయత్నం చేసుకుంటాను అనుకుంటూ ఉండకుండా ఉండాలి. అది అనన్య శరణత్వము. నిన్ను తప్ప ఇంకోని నేను, నువ్వే నాకు దిక్కు అన్నప్పుడే కదా ఎన్నో మంది దారిగా గజేంద్రుని తీసుకోండి, పోరాడింది వారికి చేతులు ఎత్తేసి నువ్వే తప్ప ఇంకో దిక్కు లేదు అంది ద్రౌపది, ఈ గజేంద్రుడు, ఇలాంటి వాళ్ళు కూడా. తర్వాత ఇంకా మూడవది అనన్యార్హ శేషత్వము, అనన్య భోగ్యత్వము అను అక్షరంతోనే ఆరంభమవుతున్నవి. కనుకనే విశిష్టాద్వైతము ఈ మూడింటిని కలిపి ఒకే సమాసములో ఆకారత్రయమని పేర్కొంటున్నది. ఆ త్రయమును నారాయణ మంత్రముంచుతున్నది. మంత్రము మాటకు రక్షించున్నది అని అర్థం ఉన్నది కదా. ఈ మంత్రము చేతలను ఎట్లు రక్షించును అని సందేహం కలగవచ్చును. మంత్రమునకు 2 విధముల శక్తులు ఉన్నవి. ఇక్కడ 3 కొత్త పదాలు విన్నాం. అనన్యార్హ శేషత్వము, అనన్యము,
ఆ శ్రీమన్నారాయణుడికే శేషభూతుణ్ణి. అలాగే ఆ శ్రీమన్నారాయణుడే నాకు శరణత్వము అంటే దిక్కు. నేను అనుభవించే ఏదైనా సరే, ఈ ఇహలోక సుఖాలైనా పరలోక సుఖాలైనా ఏవైనా సరే, నా భోగానికి అధిష్టాన దేవత ఆయన్ని. అంటే ఆయన సంతోషం కోసమే నేను దీన్ని అనుభవిస్తున్నాను అని అనుకోవాలి. ఆయన వల్లే నేను ఇది అనుభవిస్తున్నాను. అనన్య భోగ్యత్వము అనేది ఈ మూడు కూడా ఈ మంత్రాన్ని గురించి తెలియజేస్తుంది. ఇది ఆ విషయాలు మూడు కూడా ఆజ్ఞాక్షంతో ఉన్నాయి. దాన్ని ఆకారత్రయం అని అంటారు. తర్వాత ఈ త్రయమే నారాయణ మంత్రాన్ని ప్రతిపాదిస్తోంది. అయితే మంత్రం అంటే ఏంటి? ఎవరు మననం చేస్తారో వాళ్ళని రక్షిస్తుంది అని చెప్తారు. మంత్రము అయితే మంత్రం ఎలా రక్షిస్తుందండి? మంత్రం తెలుసుకుంటే మనకు పనులన్నీ అయిపోతాయా? మరి భగవంతుడు వీళ్ళందరూ అక్కర్లేదా? అంటే మరి ఉదాహరణగా ద్రౌపదిని చూపించారు కదా, కృష్ణుడు రాలేదు కదా, అక్కడి నుంచి అన్ని పంపించాడు గోవింద అనేసరికి. అయితే ఏంటంటే నువ్వు దిక్కు అనేటువంటి గోపికల విషయంలో కూడా మనం తెలుసుకున్నాం. మంత్రమును అక్షరాలుగా ఎలా రక్షిస్తుంది, ఏం చేయాలంటే 2 శక్తులు ఉన్నాయండి ఈ మంత్రానికి. 2 విధాలుగా దీన్ని ఉపయోగించుకుంటుంటారు. మంత్రమును అక్షరాలుగా జపించవలను. అందు 10వ వంతు ఆవు పాలతో తర్పణం చేయవలను, మరి ఒక 10వ వంతు హోమం చేయవలను, ఇంకొక 10వ భాగంతో పుష్పాంజలి సమర్పించవలను. ఈ విధంగా శబ్దశక్తి కలుగును. దాని వలన బ్రహ్మ తేజము ప్రభవించును. అది అజ్ఞానమును చీకటిని పటాపంచలు చేయును. ఆ జ్ఞానజ్యోతి ప్రభావము ఈశ్వర సాక్షాత్కారము కలిగించును. ఈ క్రియ కార్యసిద్ధి కారకమగును. క్రియ అనగానే దానికి ఎన్నో నియమములు నిష్ఠలు పాటించవలసి ఉండును. బహు ప్రయాసతో కూడి ఉండును. దీన్ని సాధించిన వారిని మంత్రశక్తి రక్షించును. ఇక్కడ ఇది 2 రకాలుగా దీన్ని ఉపాసన చేసుకోవచ్చు. అంటే కొంతమంది అది వాళ్ళ కోరికలు తీరడం కోసం అని చెప్పి లక్షలు చేస్తాం. అంటే 8 లక్షలు కదా, 8 లక్షలు జపం చేయడం. అలాగే పైన చదువుకున్నట్టుగా కొంత పుష్పాంజలి, కొంత అది ఆరాధన, కొంత హోమం, ఇలాగా అవన్నీ చాలా కష్టసాధ్యమైనటువంటి పని. దాని ద్వారా కూడా వాళ్ళ అభిష్టాలు తీర్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక రెండవది మంత్రమందలి అర్థశక్తి. ఆ పైది శబ్దశక్తి. అలా అండం చేత ఆ శబ్దం పలికే శక్తిని పొంది వాళ్ళు ఉంటారు. రెండవది అర్థశక్తి. ముముక్షుత్వం వల్ల మంత్రాధికారులైన వారు జ్ఞానులు, అనుష్ఠాన పరులైన సద్గురుల వలన సరిగా పద్ధతిలో మంత్రార్థం వినచో వారిని అర్ధశక్తి రక్షించును. ఇదంతా మేమేమి అలాగ జపం చేసి కష్టపడి అన్ని అలా చేయలేమండి. ఆచార్యులను ఆశ్రయిస్తే వాళ్ళే మంత్రం చెప్తారు, మంత్రార్థం చెప్తారు అని చెప్పేసి అనుకునే వాళ్ళు రెండో రకం వాళ్ళు. మంత్రార్థం గ్రహించడంలా అయితే దీనికి ఏమిటంటే పైన ఫలం చెప్పేశారు. అలా చెప్పిన శాస్త్ర ప్రకారం లక్షలు చేసి దాని ప్రకారం హోమాలు చేసి పుష్పాంజలి చేసి ఆరాధన చేసి అన్ని చేస్తే వాళ్ళ కోరికలు తీర్చుకుంటున్నారు. అయితే మరి మంత్రార్థం గ్రహించిన వాళ్ళకి ఏమి ఉపయోగం ఉండదంటే ఉన్నది అని చెప్తున్నారు. ఏమిటి కావాలిట, ఏముంటాయిట? దేహము ఆత్మ వేరనియు, దేహము కంటే ఆత్మ విలక్షణమైనదనియు తెలియను. ఆత్మకు స్వతంత్రం లేదనియు, అది పరమాత్మ పరతంత్రమైనదని ఎరుక కలగవలను. చేతండు వేరెవరికి కాక సర్వేశ్వరునికే శేషభూతుడునని తెలియవలను. అతడు తనను తాను రక్షించిన జల్లడనియు, ఈశ్వరుని చేతనే రక్షింపబడవాలనియు తెలియను. దేహ బంధువులు కారనియు, నారాయణుడే తనకు నిరుపాధిక బంధువునిను గ్రహించును. ఇది మంత్ర గౌరవము అనండి. ఇన్ని వస్తాయటండి. ఇదే కదా మన పెరుమాళ్ళ దగ్గరికి చేర్చేది. దానికి స్టెప్స్ ఇవే. ముందర ఈ శరీరాన్ని పోషించుకుందుకే మనం బతుకుతున్నాం. అది కాదండి. ఈ శరీరం ఊరికే మనం ఫోన్ మీద ఒక కవర్ వేసుకుంటే అది పడిపోతే తీసి పారేసి మనం ఇంకో కవర్ వేసుకుంటాం. అలాంటిది కదా ఫోను. అది అంటే ఈ చీర బాగుండకపోతే ఇంకో చీర కడతాం, ఇంకోటి కడతాం. అలాగే ఈ శరీరం కూడా అంతే. ఇది డొక్కి ముసలైపోయి ఇదైపోయి ఆఖరికి ఈ అవస్థలన్నీ పొంది ఆఖరికి మరణం సంచక ఉత్తర క్షణంలో తీసుకెళ్లి విధులు పెట్టేస్తారు. కట్ట కాలిపోతుంది. కానీ లోపల ఉన్నటువంటి ఆత్మ దానికి చావు ఉండదు. అదే మనం చేసిన పూర్వ పాప జన్మల్ని పుణ్య పాపాలను బట్టి స్వామి అలాగా మళ్ళీ మనకి మనం చేసిన దాన్ని బట్టి మనకి ఈ 4 కాలైన జన్మ
మళ్ళీ ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. అది మన పెద్దల ద్వారా తెలుసుకుంటున్నాం కదా. ఈ శరీరం ఇలా నిల్చుండాలంటే ఆత్మ సత్త కలిగిస్తోంది. ఈ శరీరానికి ఆత్మకి కూడా సత్త అయిన వాడు పరమాత్మ లోపల. ఆయన కదా ఈ ఆత్మకి అంతర్యామిగా ఉన్నటువంటి, శరీరానికి ఆత్మని కూడా కాపాడుతున్నట్టు అంతర్యామిగా ఉన్నటువంటి స్వామి అంటే పరమాత్మ అధీనంలోనే ఈ చేతనలు అచేతనలు అన్నిట్లో కూడా ఆయన అంతరాత్మగా ఉండి వాటి యొక్క సత్తను కలిగిస్తున్నాడు. అంటే అప్పుడు మనకేం తెలుస్తుంది, ఈ ఈ శరీరం గురించి ఇంత పాటలు అక్కర్లేదు, ఈ దేహం వేరు ఆత్మ వేరు అని ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం అది. తర్వాత ఆత్మ అంటే జీవుడు అని తెలిసిపోయింది కదా. మనము నేను 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 అంటే ఈ శరీరం అని మనం అనుకుంటున్నాం, ఇది నాది నాది అనుకుంటున్నాం. కానీ లోనటువంటి ఆత్మ అది జీవుడు. ఇప్పుడు ఏమవుతుంది, అమ్మో నా రక్షణ నాకు కాదు, నేను నేను నాకు నా వల్ల కాదు అంటాను సరే. మన రక్షణ మనకి కాదు, మనది అనుకున్నది మనది కాదు అనేటువంటి అది అయిపోతుంది. అవి కాదు అనుకునేసరికల్లా స్వతంత్రుడు కాదు అనేటువంటి బుద్ధి వచ్చేస్తుంది కదా. అది అది మళ్ళీ స్వతంత్రం కాదు అంటే నిన్ను కాస్త కాకబట్టిన వాళ్ళకి మనం శేషబుద్ధులు అనుకోకూడదు. ఆ సర్వేశ్వరునికే శేషబుద్ధుడిని, నేను పరమాత్మకే చెందినవాడి. పైన చదువుకున్నాం కదా ఆకారత్రయమని. ఆయనే రక్షకుడు, ఆయనే నాకు భోగ్య వస్తువు, ఆయనే నాకు దిక్కు. ఇంకొకళ్ళు ఇంకో దేవత కానీ ఇంకోళ్ళు కానీ ఏది కాదు అని తెలుసుకోవాలి. అలాగే మనం చుట్టూ ఉన్నటువంటి మనం చూసేటువంటి ఈ బంధువులు కూడా బంధువులు కాదు. అదేంటండి బంధువులు కాదని దగ్గర మనకు ఒక సమస్య వస్తుంది. ఎందుకంటే మనం అత్తగా భార్యగా అలా రకరకాల జన్మలు ఎత్తుతూ ఉన్నాం. పాత్రలు, జన్మ కాదు పాత్రలు పోషించుకుంటున్నాం. ఎవరు విద్య వచ్చేసరికి వాళ్ళు దిగిపోతున్నాం లేదా, అయ్యో మిగతా వాళ్ళు ఏమవుతున్నారు అనేది అన్నా మనం చూస్తున్నామా? ఏమీ లేదు కదా. మనం ముందు వెళ్ళిపోయిన వాళ్ళని చూస్తాం, ఇప్పుడు పోతున్న వాళ్ళని చూస్తాం, వెళ్ళిపోయే వాళ్ళని కూడా చూస్తాం. మనని అందరూ చూస్తారు. మరి మనతో ఉన్నది ఎవరు? ఈ ఈ లోపల ఉన్నటువంటి అంతర్యామి ఈ జీవుడిని ఇంకో రకంగా, అంటే మనకి భగవంతుడికి ఉన్న రిలేషను అలా కల్పాలి ఎన్ని జన్మలు ఎత్తిస్తామో ఎప్పటికీ ఆయన దగ్గర తీసుకెళ్తారో అప్పటి వరకు ఆయనతోటే మనకు సామర్థ్యము. అదే ఆయనే నిశ్చయమైనటువంటి బంధువు మనకేం తెలుసుకోవాలి. నిరుపాధిక బంధువు. ఆయనకేం డబ్బులు మనం చేసుకోక్కర్లేదు. ఆయన కరుణామూర్తి కనుక ఆయనే మనకి బంధువు. ఇంతటి శక్తివంతమగు ఈ మంత్రమును మంత్ర గౌరవమునకు తగినంత ఆర్త హృదయంతో ముముక్షువులు వారి అనగా మంత్రాధికారం లేని వారి చెవిని పడకుండా జపించవలను. మంత్రం మనం జపించక్కర్లేదా? ఈ మంత్రార్థం తెలుసుకుంటే సరిపోతుందా అంటే కాదు. ఆ గురువులు దొరకాలి, వాళ్ళ ద్వారా వాళ్ళు చెప్పేటువంటి సత్త కలిగినటువంటి ఆచార్యులు దొరకాలి, వినాలి. కానీ మన కర్తవ్యం మనం చేసుకోవాలి. గురు ద్వారా ఉపదేశం పొందినటువంటి నారాయణ మంత్రాన్ని మనం సదా జపించుకోవాలి. కథ అది మనం జపం చేసుకుంటుండేట ఆ మంత్రం మన చెవిని పడాలండి. అప్పుడే అవే కౌంట్లోకి వస్తాయి. గవ్వ గవ్వ అనేస్తుంటే అది మన చెవుకి మనకు వినపడేట్టుగా అది జపించుకోవాలంట, ప్రయత్నించుకోవడం. వాగ్రూపమునున్న వేదములు, వేద శిరస్సులనబడు ఉపనిషత్తులు, శాస్త్రములు, స్మృతులు ఈ మంత్రమున అణిగి ఉన్నవి. అంటే కేవలం ఈ మంత్రం ఒకటేనా అంటే సకల అన్ని పైన చెప్పుకున్నాం కదా, వేదాలు, ఉపనిషత్తులు, ఆగమాలు, ఉపబ్రహ్మణాలు, అదే ఏంటి ఇతిహాసాలు, అపురాణాలు, అన్నిటి యొక్క సారము గీత, అన్ని యొక్క సారమే ఈ అష్టాశ్రీమంతము. వృక్షసేన సంహిత దీన్ని మంత్రములలో పరమ మంత్రం అని చెప్పుతున్నది. అదే మనకి మంత్ర రాజ్యం అనేది ఇదే శ్రేష్టమైనదని వృక్షసేన సంహితలో చెప్తున్నారు. రహస్యములలో ఉత్తమ రహస్యమైనది. ఎన్నో మంత్రాలు ఉన్నాయి, కానీ దీంట్లో ఇదే నంబర్ 1 అన్నమాట. ఇది పవిత్రమైన వాణిని కూడా పవిత్రమైన వాణిని కూడా పవిత్రం చేయని. అవే పవిత్రం అంటే ఇంకా ఏంటండి అంటే శంకులో పోస్తే కానీ తీర్థం కదా. పవిత్ర జలమే శుద్ధ జలమే చెప్పాం, కానీ శంకులో పోస్తే కానీ తీర్థం కాదంటారు చూసారా. అలాగా పవిత్రమైనది, సనాతనమైనది, ఎప్పటి నుంచో ఉన్నది.
మిగిలిన మంత్రములకు మూలమై మూల మంత్రము అనబడుతుంది. ఇదే ఒక వృక్షం పెరగాలంటే ఆ వేళ్ళు ఏది ముఖ్యమైనదో మూల మంత్రం ఇది. ధీమంతుడైన శిష్యుడు గురు వైభవం అధికం చేయమని. ఇప్పుడు శిష్యుని గురించి చెప్తున్నారు. ఇప్పుడు మంత్ర వైభవం చెప్పారు, ఇప్పుడు శిష్యుడి గురించి చెప్తున్నారు. ధీమంతుడైన శిష్యుడు గురు వైభవమును అధికం చేయవలను, దీక్షతో మంత్రమును రక్షించవలను. ఈ 2 ప్రయోజనములు సాధించిన శిష్యునికి ఆయుక్షీణమగునని శాస్త్రం తెలుపుతున్నవి. మా గురువు గారి దగ్గర, ఆచార్యుల దగ్గర, ఆచార్యకి గురువుకి తేడా ఏమిటనుకున్నాం మనం? గురువు అంటే మనకి తనకు తెలియనటువంటి విషయాలను మనకు చెప్పేసి, అది మన అజ్ఞానాన్ని పోగొట్టిన వాడు, జ్ఞానాన్ని ప్రసాదించిన వాళ్ళందరూ కూడా గురువులే. ఆచార్యులు అంటే తారకాచార్యులు, ఉపకారకాచార్యులు కూడా, వీళ్ళందరూ కూడా ఈ కోవలో వస్తారు. ఒక్క సంవత్సరాలు చేసిన గురువే అని కాదు, ఉపకారకాచార్యులు ఎంతో మంది ఉంటారు మనకి కటాక్షించిన వాళ్ళు. వాళ్ళందరూ కూడా. అయితే ఎవరికి ఆచార్యది ఒప్పుతుంది అంటే జ్ఞానము అనుష్ఠానము కలిగిన వాళ్ళే చెప్పాలి, ఆ జ్ఞానం ఉండాలి, ఆచరణలో కూడా ఉండిన వాళ్ళే ఆచార్యులు అని చెప్తారు. ఈ గురు అయితే ఈ శిష్యుడు ఏం చేయాలి? ఆచార్య యొక్క వైభవాన్ని ప్రకాశింపచేస్తూ ఉండాలి. ఆయన ముఖ వికాసం కోసమని, అంటే ఏదో ఆయన కాకా పట్టేసి మీరు ఇంతవారు అంతవారిని పొగడం కాదు, వారి దగ్గర నేర్చుకున్నటువంటి విషయాలన్నీ మననం చేసుకుంటూ, మనసులో ఉంచుకుంటూ, దాన్ని మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటూ, ఆచరణలో పెట్టుకుంటూ 10 మందికి ఇదిగో ఇలా చెప్పారని తగిన వాళ్ళకి, అర్హత కలిగిన వాళ్ళకి మనం అందించవచ్చు. అంటే మనం ఏదో ఉపన్యాసాలు చెప్పేదాన్ని కాదు, మన గురుగారి యొక్క ఔన్నత్యాన్ని తెలియజేస్తుండాలి. తర్వాత చాలా దీక్ష మంత్రాన్ని రక్షించాలంటే మననం చేయాలి. ఈ 2 ప్రయోజనాలు సాధించకపోతే ఆ శిష్యుడికి ఆయుక్షీణం అవుతుంది అని చెప్తున్నారట. మంత్రమందు ప్రతిపాదింపబడిన అచ్యుతుని యందు ఏ ప్రతిఫలమును ఆశింపక ఉపదేశించిన గురువున ప్రేమ ఉన్నచో మంత్రము కార్య సాఫల్యమును మోక్షమును ఇచ్చును. ఇందాక ఇది చెప్పాను కదా, మంత్రం అందించినటువంటి ఆచార్యందు, ఈ మంత్రానికి అధిష్టాన దేవత అయినటువంటి ఆ పరమాత్మ యందు కూడా గురి యందు లక్ష్యం ఉండాలండి. ఇప్పుడు ఆచార్యుడు మనకి ఇలాంటి పవిత్రమైనటువంటి మంత్రాన్ని అందించారు, అంచేత ఆచార్యుని ఉండాలి. అసలు ఆ విషయమే అంత గొప్పది అని తెలుసుకున్నాక దాని మీద గౌరవం ఉండాలి. అసలు ఇది ఎవరి ద్వారా వచ్చిందంటే పరమాత్మ ద్వారా వచ్చింది కనుక ఆయనే ఫలాన్ని ఇచ్చేవాడు. ఫలం అంటే మనకి కైంకర్యాన్ని ప్రసాదించేవాడు. ఎందుకు చేస్తున్నావు ఏ పనైనా అంటే భగవత్ కైంకర్యము, అది ఆచార్య కైంకర్యం, అలాగే భాగవతత్వంలో కైంకర్యంగా సాగాలి. విశ్వమంతియు దైవాధీనమై ఉండగా ఆ దైవం మంత్రాధీనమై ఉన్నాడు. ఆ మంత్రము మాత్రము సదాచార సంపన్నత బ్రహ్మ జ్ఞానమును కల బ్రాహ్మణాధీనమై ఉన్నది. అంతే చూడండి, ఇప్పుడు మంత్రం గొప్పదా, భగవంతుడు గొప్పదా, మంత్రాన్ని ఇచ్చినవాడు గొప్పవాడా అంటే ఆ బ్రాహ్మణి యొక్క అధీనంలో ఉందిట. బ్రాహ్మణులు అంటే కులం పట్టిన కాదు, బ్రహ్మజ్ఞానము కలిగిన వాడు, భగవత్ తత్వం ఎరిగిన వాడే బ్రాహ్మణుడు. వాళ్ళ చేతిలో ఉంటుంటండి మంత్రం యొక్క పవర్ అంతా కూడా. అది చెప్తున్నారు. అట్టి మంత్రమును తాను జపించుచు ముముక్షులైన వారికి అర్థసహితంగా ఉపదేశించు సద్విచుడు దైవ స్వరూపునిగా పరిగణింపబడుచున్నాడు. అలాంటి మంత్రాన్ని మనకి అందించినటువంటి పరమ ఉదారులైనటువంటి ఆచార్యులకు సదా మనం కృతజ్ఞతమై ఉండాలి అని. వాళ్ళనే దైవం అంటే కాదండి, ఆ మంత్రాన్ని అందించినటువంటి ఆ గురువే, ఆచార్యుడే మనకు దైవ స్వరూపుడు. అజ్ఞానాంధకారమును దూరం చేయవాడు గురువు అనపడును. అతడు ముముక్షువులకు మంత్రోపదేశము చేయుచున్నను తాను గురువునని తలచక తన గురువు తనలో నుండి ఉపదేశించుతున్నట్లు తలచవలను. తన వల్లే శిష్యుడును తన ఆచార్యునికే శిష్యుడునని తలచవలను. ప్రతిఫలమును ఆశించక భగవంతునకు మంగళాశాసనము చేయి మరి ఒక వ్యక్తి లభించుతున్నాడని ఆనందించవలను. ఇది సద్గురువు లక్షణములై ఉన్నవి. ఎంత లోతైన మాట చెప్పారో చూడండి. ఎందుకండి ఆచార్యులందరూ కూడా కనపడిన వాళ్ళందరినీ కూడా మంత్రోపదేశం పొందండి, రండి, నేర్చుకోండి, అవి ఎందుకు ఇంత మన బుర్రలు తినేస్తారు అని అంటే నాకు కూడా ఇప్పుడే తెలుస్తుందండి. వాళ్ళు ఏమి ఆశించరండి. పైన చెప్పుకున్నాం కదా,
ఏమి ప్రతిఫలం ఆశించకుండా చెప్పేవాడే గురువు, ఆచార్యుడు అని చెప్పుకున్నాం. అయితే ఈ గురువుకు ఉండేటువంటి లక్షణం ముఖ్యమైనది ఏంటంటే, నేను ఈ మంత్రోపదేశం నేను చేస్తున్నాను అనేటువంటి భావన ఆ ఆచార్యులకు ఉండకూడట. వారి ఆచార్యులు వారు ఎవరి ద్వారా మంత్రం పొందారో వారి చేతుల మీదుగా, అందుకే చూడండి కైంకర్యం నిత్య పెరుమాళికి చేసుకునే తిరువారాధన అంటే ఏదో సాలగ్రామం పెట్టుకొని మగవాళ్ళు చేసేదే అనుకోకండి. అక్కడ పటం పెట్టుకొని మనం చేసుకునేది కూడా తిరు అనేది ఎందుకు, పవిత్రమైనటువంటి ఆరాధన. దానికి తిరు అన్ని పెట్టుకుంటాం. అది చేసుకునేప్పుడు కూడా మనం మంత్రం పెంచుకునేప్పుడు కూడా మనం చేసుకునే కైంకర్యం కూడా ఆచార్య శ్రీహస్తేనా అని అనుకోకపోతే దాని ఫలితం ఉండదు. అది చెప్తున్నారు ఇక్కడ చూడండి. ఆ ఉపదేశం చేసే ఆచార్యులు కూడా ఏమి స్వార్థం లేకుండా ఆచార్యులు వీరికి ఉపదేశిస్తున్నారు అన్న భావంతో ఆచార్యుడు ఉపదేశం చేయాలట. ఈ శిష్యుడు కూడా తన తన ఈ తన వల్లనే శిష్యుడును తన ఆచార్యునికే శిష్యుడిని తలచవను. మీరే నాకు ఉత్తారకము, వీరి వల్లే నేను ఈ స్థితికి వచ్చాను. ఎప్పుడు మనం ప్రాణం పోయే వరకు కూడా ఆచార్యుడికి కింకర్లుగానే అంత విశ్వాసంతో ఉండాలి. ప్రతిఫలం ఆశించక అది ఆ గురువు అనుకోవాలి. మనమైనా సరే పోన్లే, మనం ఈ ఆచార్యుల ద్వారా మనం ఈ ఉపదేశం పొందాం కనుక భగవంతుడికి మంగళాశాసనం చేసుకునే అదృష్టం ఆ మంగళాశాసనం చేసుకునేటువంటి ఆ కోవలో ఆ లైన్లో మనం నిలబడ్డాం కదా, ఎంత అదృష్టవంతులం. ఇన్నాళ్ళకి మనకు ఇలాంటి వైభవం కలిగిందే అని శిష్యుడు అనుకోవాలట. అమ్మయ్య, ఈ మంగళాశాసన పరుల్లో ఇంకోటి చేరాడు అని చెప్పి అంటే ఆచార్యులు ఎలా అనుకుంటారంటే, ఎలా అనుకోవాలంటే ఎక్కువ మంది విన్నారు, అబ్బా ఎన్ని వ్యూస్ వచ్చాయో, ఎంతమంది ఉన్నారు గోష్ఠిలో, 1000 మంది ఉన్నారు అనుకోవడం కాదండి. ఎంతమంది దాన్ని శ్రద్ధగా వింటున్నారు, ఎంతమందికి అది తరుణోపాయం అవుతుంది, ఎంతమంది దానిని యోగ్యంగా స్వీకరిస్తున్నారు అనేదే ముఖ్యం అక్కడ. అది కదా, క్వాలిటీ కావాలా క్వాంటిటీ కావాలా అనేది మనమే నేర్చుకోవాలి. అది భగవంతుడికి మంగళాశాసనం చేయడానికి మరి ఒక వ్యక్తి లభిస్తున్నాడని ఆచార్యులు ఆనందించవాలి. ఇది సద్గురువుల యొక్క లక్షణము. సంసారులు సాత్విక, రాజస, తామసములను త్రిగుణములకు లోనగుతున్నారు. ఇంకా 3 తాపాలని మనం వెనక ఎన్నోసార్లు చెప్పుకున్నాం. సాత్విక గుణం, రాజస గుణం, తామస గుణం. సాత్విక గుణం అంటే మరి ఇప్పుడు మాటలు